చిన్న వీడియో తీస్తున్నానండి. ఇది అర్థం చేసుకోండి ఒకసారి. ఇతను ఇది పెట్టాడు. వీడియో రిమూవ్డ్ అంటే తీసాడు. ఇది నిన్న ఛాలెంజ్ చేశాడు. ఎవరైనా నా వల్ల లాసిపోతే కింద కామెంట్ చేయమని. తప్పు కదా అలా పెట్టి తీసేయడం. సరే అతను ఏదో పర్సనల్ కారణం వల్ల ఎందుకు తీసాడో నాకు తెలియదు. కానీ ఈ ఇప్పుడు ఎవరిదైతే నెంబర్ చూపిస్తుందో స్క్రీన్ మీద కలుస్తుందో అతనికి న్యాయం జరగాలి. అతను కొట్టిన మనీ 50,000 దగ్గర దగ్గర 11 నెలలు అయినాయి. 11 నెలల క్రితం కొడితే అతని డీటెయిల్స్ ఎవరైతే డబ్బు కొట్టారో 50,000 నేను అడిగింది. ఇప్పుడు ఆ డబ్బులు ఇంకా రాలేదండి. ఇప్పుడు కూడా అతను కాల్ చేసినట్టు పెట్టినట్టు అంటే కోనసీమ మీడియా పవన్ గారికి ఇలా ఒకరి డబ్బులు తీసుకుని 50,000 ఈ రోజుల్లో ఎవరైనా వడ్డీ లేకుండా కూడా ఇవ్వట్లేదు. మరి మీరు ఏ ఆనందంతో కొడుతున్నారో, మీరు అతను ఎలా ఇస్తున్నాడో మీరు ఎలా ఊరుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి జనాలు ఎంత అమాయకంగా ఎలా తయారవుతున్నారు? ఇవ్వండి ఆయన మాటలో. డబ్బులు ఇంతవరకు పంపించలేదు సార్. డబ్బులు అతను ఇంతవరకు రిటర్న్ చేయలేదండి. 2022 50,000 ట్రాన్స్ఫర్ చేశానండి చిక్స్ విషయంలో తీసుకోవడానికి. అతను ఇంతవరకు చిక్స్ అయితే నాకు ఇవ్వలేదు, కానీ నా అమౌంట్ కూడా రిటర్న్ చేయలేదు. నేను చాలాసార్లు ఫోన్ చేసినప్పుడు అతను ఏమంటున్నాడంటే, వర్షాలు వస్తున్నాయి, మళ్ళీ మీకు ఇస్తే చనిపోతాయి, మమ్మల్ని అడుగుతారు, ఇదే మాట చెప్పేవాడండి. నేను ఈ నెల 16వ తారీఖు ఫోన్ చేశానండి అతనికి. నా డబ్బులు నాకు ఇచ్చేయమని అన్నాను. అతను నవంబరు డిసెంబరు నెలాఖరులో అయితే నేను మీకు ఇస్తాను, ప్రజెంట్ నా దగ్గర అయితే డబ్బులు లేవు, నేను ఫామ్లో చాలా నష్టపోయాను అని డిమాండ్గా చెప్తున్నాడండి. ఒక 50 ఇక్కడ నేను అడిగి క్వశ్చన్ ఒకటే పవను, నువ్వే నష్టపోతున్నప్పుడు నువ్వు నలుగురిని చేసుకోండి పెట్టుకోండి అని నువ్వు ఎలా సలహాలు ఇస్తున్నావు? 25 లక్షలు పోయినాయి అంటున్నావు, చోటన 10 లక్షలు అప్పు ఉంది అంటున్నావు. ఏంటి నీ అప్పులు ఉంటే ఇప్పుడు వీళ్ళందరూ తీరుతో కూర్చోలేండి, 25,000 కట్టేసి 20,000 కట్టేసి. ఒకసారి ఆలోచించండి, జనాలు కూడా ఆలోచన. అతనికి అప్పులు ఉండవండి, మీరు తీర్చడం ఏంటి? అప్పు తీసుకోవాలంటే బయట ఎంత అవుతుందండి? నేను తీసుకుని అతనికి ఇచ్చానండి సెప్టెంబర్ 7వ తారీఖున 2022. అతను ఒక డౌట్ నన్ను అడిగాడండి, మీరు పంపించలేదని చెప్పి అడిగానండి. నాకు గుర్తులేదండి అని అన్నాడు. 50,000 తీసుకుని గుర్తులేదు అన్నాడు. చూడండి, అంత బాధ్యత తీసుకున్నాను. 40 డేస్ ఓకేండి. మాది వచ్చేసి గుంటూరు డిస్టిక్. వాళ్ళు వాళ్ళ ఛానల్లో ఎలాంటి ఏ విషయమో కూడా నాకు హెల్పింగ్ చేయలేదు అండి అని అన్నాడు. అది ఫ్రీగా ఇస్తానన్నాడా, లేకపోతే 36,000 లాస్ అయినాయి కదా మీ దగ్గర? వాట్సాప్లో వాయిస్ మెసేజ్ అండ్ అతని దగ్గర అతనికి నేను అమౌంట్ సెండ్ చేసినవి, అతనితో సంభాషణ చేసినవి మొత్తం అతను సెండ్ చేశాను. టోటలీ ట్రూ. నేను మాట్లాడిందంతా నిజమే సార్, టోటలీ ట్రూ. బ్రదర్ మీది ఏ ఊరు, ఎక్కడ? ఇదంతా నిజమే కదా? ఇటు పరిస్థితిలో ఏమి కాదు కదా? పూర్తిగా మీరు అంగీకారంతో చెప్తున్నారు కదా? నా పేరు రామ్ గోపి, బరవారపాలెం విలేజ్, గుంటూరు డిస్టిక్ బిఫోర్ కింద. నా పేరు రామ్ గోపి అండి, మాది బరవారపాలెం విలేజ్, గుంటూరు డిస్టిక్. రిటర్న్ చేయమని ఈ నెల 16వ తారీఖు ఫోన్ చేశానండి. వాళ్ళు నవంబర్ డిసెంబర్లో అయితే ఇస్తాను, నేనైతే ప్రజెంట్ నేను ఇవ్వను అని గట్టిగా సమాధానం చెప్తున్నారండి. డబ్బులు తీసుకుని సమాధానం గట్టిగా. ఫామ్ వల్ల నేను లాస్ అయింది 86,000 టోటలీ. వాళ్ళ దగ్గర ఆ నెంబర్ అని నేను ఎప్పుడైతే కాకినాడ బిఫోర్ వెళ్ళి కొన్నానో అదే నెంబర్ పైన. ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు జనాలకి. ఇప్పుడు అతను ఒక జిల్లా పేరు పెట్టుకున్నాడు. ఆ జిల్లా పేరు పెట్టుకున్నాడు అంటే నేను భీమవరం పేరు పెట్టుకున్నాను, మండలం పేరు. అతను మండలం పేరు, కోనసీమ అంటే జిల్లా కదా, జిల్లా పేరు పెట్టుకున్నారు. అంటే నేను భీమవరం పెట్టుకుని లుచ్చ పనులన్నీ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దొబ్బేసాను అనుకోండి. రేపు పొద్దున్న మార్కెట్లో జరిగే పరిస్థితి ఏంటంటే భీమవరం వాళ్ళందరూ ఇలా మోసం చేస్తారు, ఇలా ఉంటారు, వేస్ట్, ఎవరి దగ్గర తీసుకోకుండా ఇలా ఉంటారు. మీలో కూడా చాలామంది చూస్తే ఈ విషయం ఊరుకుంటున్నారు. ఇక్కడ న్యాయం అనిపిస్తే కొంచెం ఫైట్ చేయండి. మీరేమి కండలో ఉంచకలేదు, బెండ్ చేయట్లేదు, నేను చేయట్లేదు. ఒక నలుగురికి న్యాయం జరిగింది అనుకోండి, ఇంకొకసారి ఎవడన్నా ఇలా వాగాలంటే ఇలా డబ్బులు తీసేసిన సంవత్సరాలు తిప్పించాలి. ఇందాక కూడా కుక్క వీడియో పెట్టాను చూసారు, కుక్కలదే మోసం. ఒక్కొక్క చూపించాడు, ఒక్కొక్కరిని పంపిస్తాడంట. ఈ కోళ్ళు కూడా అంతే, ఒక్కొక్కరిని చూపించాడంటే ఇంకొకరిని పంపిస్తాడంట. ఏంటి ఈ లుచ్చే వ్యవహారం? వాళ్ళు ఎంత ఒక 50,000 ఇలా ఇంటి పక్కన అడిగితేనే నోటు తీసుకుని రాసుకుంటున్నారు కదా. మనల్ని నమ్మి, అంటే ఆన్లైన్లో కొంతమందిని మా ఛానల్ రన్ చేసి ఉన్నాం, లేకపోతే పేరు ఉన్న నమ్మి వాళ్ళు ముక్కు మొహం తెలియకుండా మన మీద వేస్తారంటే మనం ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి? ఈ వీడియో కూడా ఈ వీడియో కూడా ఎక్కడ ముట్టుకున్నా అదే మొత్తం వినాలంటే మీకు టైం పెట్టేస్తున్నాను, నేను పెట్టట్లేదు. మీరు పర్మిషన్ ఇస్తే పెడతాను ఖచ్చితంగా, మీకు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు, భయం ఏం లేదు. ఎవరి డబ్బులు ఎవరు దొప్పుతాడు? దగ్గర 11 నెలల ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇమ్మంటే ఇంకా 2 నెలల రుబాబుగా చెప్తున్నాడా? ఉన్నారు, చాలా మంది ఉన్నారండి బాబా ఇంత బాధితులు. సరే ఓకే, నేను పెడతానండి. నేను ఇదంతా జరగడానికి నిన్న ఏదో ఒక ఆయన వ్యక్తి వచ్చి నాకు ఇలా 10,000 ఇలా దెబ్బ పడుతుందంటే మీకు న్యాయం అనుకుంటేనా లేదని నా తప్ప అని నన్ను అడిగాడు. తప్పు కదమ్మా, నువ్వు ఎందుకు కడతా 10,000 పర్మిషన్ తీసుకోకుండా కట్టాల్సిన అవసరం ఏంటని అతను ఒక ఆయన తిరిగితే ఇతనిదే 50,000, ఇంకొక ఆయనది పాపం అతను ఇంకా దగ్గర పాపం తన ఇంట్లో చంటిపిల్ల బర్త్డే చేయడం మానేసి ఆపేసి కోళ్ళకి డబ్బులు కొడితే ఈ నానా తిప్పలు పెట్టి ఒక కాలు పట్టేసింది, అదే కుంటిది,
అదే కుంటిది కదా సారీ పెట్టలు తొక్కలేదని ఆయన వీడియోతో పంపి ఆయన పిల్ల డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అన్ని పంపి చూస్తే నాకు పిల్ల ఉంది చెప్తున్నాను, అదే వయసు పిల్ల ఇంచుమించు 1 సంవత్సరం అటు ఇటో. ఆ బాధ ఏంటో నాకు కళ్ళంట నీళ్ళు ఎందుకు వస్తున్నాయి నాకు ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా రాదు సాధారణంగా, అంత స్ట్రాంగ్గా ఉంటాను. కానీ ఒక చిన్నపిల్ల విషయం అనేసరికి నా కడుపులోంచి వస్తుంది బాధ. తప్పు పవన్, ఇది అయితే చాలా తప్పు, ఇలా చేయొద్దు. నిన్ను మేనేజ్ చేయడం నాదేం పని కాదు, కానీ నీ తప్పు నువ్వు తెలుసుకోకపోతే ఇంకా మర్యాద దక్కదు నీకు కాదు ఖచ్చితంగా. ఇగో ఇతను డబ్బులు ఇతను కొట్టాయి దయచేసి, ఇతనికి ఏమీ చెట్లు కాయట్లేదు, ఇతనికి ఎన్నో కష్టాలు ఉంటాయి కుటుంబం అన్నాక. ఈ వీడియో నువ్వు కొట్టేసి ఎవరికాలకి కొట్టేసి పెడతాను, నేను సెటిల్మెంట్ చేసుకుంటా అంటే త్వరగా చేసుకో, లేదనుకో ప్రతి ఒక్కరిదే వస్తుంది. నువ్వు పెట్టుకున్నావు చూసావా కోనసీమ అని, ఆ పేరన్నా తీసేయి ఆ ఛానల్ వెనకాల. నువ్వు చేసే పనులు బట్టి నా పక్క జిల్లా పేరు పోకూడదు, నా పక్క జిల్లా పేరు పోతే నా గోదావరి నీళ్ళు తాగే వాళ్ళది నీళ్ళు పేరు కూడా పోతుంది. అందరినీ ఇతను ఒకటే అన్నాడు, అన్న అటు సైడ్ వాళ్ళు మేము నమ్మలో ఉన్నాం ఇంకా అన్నాడు ఒకటే మాట నాకు ఫోన్ చేసి. అది అటు సైడ్ వాళ్ళు, నువ్వు నేను కృష్ణా జిల్లా అందరూ ఇటు సైడ్ వాళ్ళే, వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి వీళ్ళకైనా ఒకటి. వ్యాపారం పబ్లిక్గా చేసినప్పుడు చాలా నిజాయితీగా ఉండాలి. నేను చెప్తున్నాను, నా వాళ్ళు ఎవరు లాసిపోయినా సరే వెళ్ళండి పవన్ దగ్గరికి, అడగను నన్ను, నేను రెస్పాండ్ అవ్వకపోతే పవన్ దగ్గరికి వెళ్ళండి, లేదా ఇంకొకరి దగ్గరికి వెళ్ళండి, ఊరుకోకుండా ప్రతి వాళ్ళు.